హాయ్, వెల్కమ్ టు ఆచార్య ట్రేడింగ్ అకాడమీ. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడే ప్రాఫిట్ మార్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయిన ప్రాఫిటప్ ఒక బిగినర్కి, ఆప్షన్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవారికి మరియు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవారికి ప్రాఫిట్ మార్ట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఓ చిన్న రిక్వెస్ట్, వీడియోని ఫుల్ స్క్రీన్లో హెడ్సెట్ పెట్టుకొని వినండి. ఒక బిగినర్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి అవసరమయ్యే పూర్తి నాలెడ్జ్ ప్రాఫిట్ మార్ట్ స్కూల్ అనే అప్లికేషన్లో రికార్డెడ్ వీడియో రూపంలో పొందుపరిచి ఉన్నాయి. బిగినర్ ట్రేడ్ చేయడానికి అవసరమైన ఇండికేటర్లు, మూవింగ్ యావరేజ్, MACD, బాలింజర్ బ్యాండ్స్, పివట్ పాయింట్స్ గురించి, అలాగే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ చేయడానికి అవసరమైన ట్రెండ్ లైన్, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్, బేసిక్స్ అయిన క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి, చార్ట్ ప్యాటర్న్స్ గురించి, హెడ్ అండ్ షోల్డర్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ గురించి అద్భుతంగా వివరించారు. ఒక బిగినర్ పెయిడ్ కోర్సులో లభించే అద్భుతమైన అపారమైన ట్రేడింగ్ నాలెడ్జ్ ప్రాఫిట్ మార్ట్ బిగినర్ కోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసేవారికైనా, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవారికైనా, పొజిషనల్ ట్రేడింగ్ చేసేవారికైనా స్టాక్ ఫిల్టరేషన్, స్టాక్ స్క్రీనింగ్ అనేది పెద్ద సమస్య. అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ బై చేయాలి, అలాగే ఇంట్రాడే పొజిషనల్ ట్రేడింగ్ చేసేవారు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్లో ట్రేడింగ్ చేయాలని తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ అద్భుతమైన అప్లికేషన్, అనలిటికల్ అప్లికేషన్. ఈ అనలిటికల్ అప్లికేషన్లో స్టాక్ ఫిల్టరేషన్ సమస్యను అధిగమించడానికి వివిధ రకాలైన స్క్రీనర్లు ప్రొవైడ్ చేసి ఉన్నాయి. రైజ్ అండ్ ఫాల్ స్క్రీనర్, పర్టికులర్ ట్రేడింగ్ డేలో ఏ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, ఏ స్టాక్ ప్రైస్ పడిపోతుంది అని తెలుసుకోవచ్చు. ఈ స్క్రీనర్లో వాల్యూమ్ అప్, ప్రైస్ అప్, వాల్యూమ్ అప్, ప్రైస్ డౌన్ అని రెండు విధాలుగా స్క్రీనింగ్ చేసి ఉంటాయి. ఈ స్క్రీనింగ్ వలన మనం బయ్యింగ్ సైడ్ ఉండాలనుకుంటే వాల్యూమ్ అప్, ప్రైస్ అప్లోని స్టాక్ని సెలెక్ట్ చేసి ట్రేడింగ్ చేయవచ్చు. సెల్లింగ్ సైడ్ ఉండాలనుకుంటే వాల్యూమ్ అప్, ప్రైస్ డౌన్ అని స్క్రీనర్లోని స్టాక్ని సెలెక్ట్ చేసుకొని మనం ట్రేడింగ్ చేయవచ్చు. అలాగే వాల్యూమ్ షాకర్ స్క్రీనర్. వాల్యూమ్ షాకర్ స్క్రీనర్ అనేది పర్టికులర్ ట్రేడింగ్ డేలో స్టాక్లో సడన్గా హ్యూజ్ వాల్యూమ్ గ్రోత్ని గుర్తించి స్టాక్ ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఈ వాల్యూమ్ షాకర్లో పర్టికులర్ ట్రేడింగ్ డేలో ట్రేడింగ్ చేసేవారి యొక్క ఇంట్రెస్ట్ ఏ స్టాక్లో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాల్యూమ్ షాకర్ రెండు విధాలుగా స్క్రీనింగ్ చేసి ఉంటాయి. అన్యూజువల్ స్క్రీనింగ్, పొటెన్షియల్ స్క్రీనింగ్. అన్యూజువల్గా వాల్యూమ్ గ్రోత్ అయినప్పుడు అన్యూజువల్ స్క్రీనింగ్లోని స్టాక్ని, పొటెన్షియల్గా వాల్యూమ్ గ్రోత్ అయినప్పుడు పొటెన్షియల్ స్క్రీనింగ్లోని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ట్రేడింగ్ చేయగలం. స్ట్రాంగ్ అండ్ వీక్ స్క్రీనర్. ఈ స్క్రీనర్ ట్రేడింగ్ డేలో స్ట్రాంగ్ స్టాక్స్ మరియు వీక్ స్టాక్స్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఈ స్క్రీనర్లో లాంగ్ స్క్రీనర్ మరియు షార్ట్ స్క్రీనర్ అని రెండు విధాలుగా స్క్రీనింగ్ చేసి ఉంటాయి. సర్క్యూట్ బ్రేకర్ స్క్రీనర్. సర్క్యూట్ బ్రేకర్ స్క్రీనర్ అనేది ట్రేడింగ్ డేలో స్టాక్ ప్రైస్ తన మ్యాక్సిమం ప్రైస్ గ్రోత్ని రీచ్ అయినప్పుడు అప్పర్ సర్క్యూట్ని, స్టాక్ ప్రైస్ తన మినిమం ప్రైస్ ఫాల్ని రీచ్ అయినప్పుడు లోవర్ సర్క్యూట్ని టచ్ అవుతుంది. ఈ సర్క్యూట్ బ్రేకర్ స్క్రీనర్ వలన తన మ్యాక్సిమం ప్రైస్ మించకుండా మరియు లోవర్ సర్క్యూట్ రీచ్ అయినప్పుడు తన మినిమం ప్రైస్ ఫాల్ని మించి పడిపోకుండా గుర్తించడానికి ఈ స్క్రీనర్ ఉపయోగపడుతుంది. ఈ స్క్రీనర్ వలన అప్పర్ సర్క్యూట్ టచ్ అయినప్పుడు, లోవర్ సర్క్యూట్ టచ్ అయినప్పుడు స్టాక్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. మనం కావలసిన స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ట్రేడింగ్ చేయవచ్చు. హై అండ్ లో బ్రేకర్ స్క్రీనర్. హై అండ్ లో బ్రేకర్ స్క్రీనర్ అనేది పర్టికులర్ ట్రేడింగ్ డేలో స్టాక్ ప్రైస్ ప్రీవియస్ డే హైని బ్రేక్ చేస్తే బుల్లిష్ వ్యూ కోసం, ప్రజెంట్ డేలోని స్టాక్ ప్రీవియస్ డే లోని బ్రేక్ చేస్తే బేరిష్ వ్యూ కోసం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ స్క్రీనర్ వలన మనం బయ్యింగ్ సైడ్ ట్రేడ్ చేయాలనుకుంటే హై స్క్రీనర్లోని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయగలం. అలాగే సెల్లింగ్ సైడ్ ట్రేడ్ చేయాలనుకుంటే లో స్క్రీనర్లోని స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ట్రేడింగ్ చేయవచ్చు. స్ప్రెడ్ స్క్రీనర్. ఈ స్క్రీనర్ డిఫరెన్స్ బిట్వీన్ లోవెస్ట్ ఆస్క్ ప్రైస్ మరియు హైయెస్ట్ బిడ్ ప్రైస్ని గుర్తిస్తుంది. ఈ స్ప్రెడ్ స్క్రీనర్లో లాంగ్ స్క్రీన్ మరియు షార్ట్ స్క్రీన్ ఇలా రెండు విధాలుగా ఫిల్టర్ చేసి వస్తాయి. మనం ఏ స్టాక్లో ట్రేడ్ చేయాలో ఐడెంటిఫై చేసి మనం ట్రేడ్ చేయగలం. ఓపెన్ ఈజ్వల్ టు హై, ఓపెన్ ఈజ్వల్ టు లో స్క్రీనర్. ఓపెన్ ఈజ్వల్ టు హై అండ్ ఓపెన్ ఈజ్వల్ టు లో స్క్రీన్ అనేది చాలామంది ప్రో ట్రేడర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓపెన్ ఈజ్వల్ టు హై అండ్ ఓపెన్ ఈజ్వల్ టు లో అంటే
ప్రజెంట్ ట్రేడింగ్ డేలో స్టాక్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ ప్రీవియస్ డేలోని స్టాక్ రీచ్ అయిన హై ప్రైస్ దగ్గర ఓపెన్ అవ్వడాన్ని ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అంటారు. అదేవిధంగా ప్రజెంట్ డేలోని స్టాక్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ ప్రీవియస్ డేలోని స్టాక్ రీచ్ అయిన మినిమం ప్రైస్ లోయెస్ట్ ప్రైస్ని దగ్గర ఓపెన్ అయినప్పుడు ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అని అంటారు. ఏదైనా స్టాక్ ప్రైస్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అయినప్పుడు బుల్లిష్ వ్యూ కోసం బయ్యింగ్ వైపు, ఆ ఓపెనింగ్ ప్రైస్ దగ్గర సస్టైన్ అవ్వకుండా కిందికి వెళ్తే సెల్లింగ్ వైపు ట్రేడ్ చేయాలి. అదేవిధంగా స్టాక్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అయినప్పుడు లో వాల్యూ మీద సస్టైన్ అయితే బయ్యింగ్ సైడ్ ట్రేడింగ్ చేయాలి, లో వాల్యూ కింద సస్టైన్ అయితే సెల్లింగ్ సైడ్ ట్రేడ్ చేయాలి. ఈ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనే స్క్రీనర్ బుల్లిష్ మరియు బేరిష్ స్టాక్స్ ఐడెంటిఫై చేయడానికి అద్భుతంగా ఉపయోగపడే స్క్రీనర్. ఇంకా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లో ట్రేడింగ్ చేసేవారికి లాంగ్ షార్ట్ బిల్డప్, రోల్ ఓవర్ పర్సంటేజ్ డాటా, ఓపెన్ ఇంట్రెస్ట్, మోస్ట్ యాక్టివ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, యాక్టివ్ స్టాక్స్ బై పీసీఆర్ రేషియో, ప్రీమియం డిస్కౌంట్స్, ఇలా చాలా విధాలుగా స్క్రీనింగ్ చేసి ఉంటాయి. లాంగ్ అండ్ షార్ట్ బిల్డప్ స్క్రీనర్. ఈ లాంగ్ అండ్ షార్ట్ బిల్డప్ స్క్రీనర్లో మళ్ళీ 4 టైప్స్ స్క్రీనింగ్ చేసి వస్తాయి. లాంగ్ బిల్డప్ స్క్రీనర్, షార్ట్ బిల్డప్ స్క్రీనర్, షార్ట్ కవరింగ్ స్క్రీనర్, లాంగ్ అన్వైండింగ్ స్క్రీనర్. లాంగ్ బిల్డప్ స్క్రీనర్ చాలామంది ట్రేడర్స్ యొక్క వ్యూ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయడం. షార్ట్ బిల్డప్ స్క్రీనర్. ఈ షార్ట్ బిల్డప్ స్క్రీనర్ స్టాక్ ప్రైస్ తగ్గుతుంది అని షార్ట్ పొజిషన్ క్రియేట్ చేయడం. ఈ స్క్రీనర్లో షార్ట్ బిల్డప్ యొక్క ఏ స్టాక్స్ ఉంది అని తెలుసుకోవడం కోసం, అంటే బేరిష్ వ్యూ కోసం ఉపయోగపడుతుంది. షార్ట్ కవరింగ్ స్క్రీనర్. షార్ట్ కవరింగ్ అంటే సెల్లింగ్ పొజిషన్ ఉన్నవారు తిరిగి బైబ్యాక్ చేయడం, అలాగే వారి యొక్క ప్రాఫిట్ని బుక్ చేయడం. లాంగ్ అన్వైండింగ్ స్క్రీనర్. లాంగ్ అన్వైండింగ్ అంటే స్టాక్లో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసిన వారు స్టాక్ సెల్ చేయడం మరియు వారి యొక్క ప్రాఫిట్ని బుక్ చేయడం. ఇలా లాంగ్ అన్వైండింగ్ ఏ స్టాక్లో జరిగిందని తెలుసుకోవడం కోసం ఈ లాంగ్ అన్వైండింగ్ స్క్రీనర్ ఉపయోగపడుతుంది. అలాగే ఆప్షన్లో ట్రేడింగ్ చేసే వారి కోసం బుల్లిష్ స్క్రీనర్, బేరిష్ స్క్రీనర్, న్యూట్రల్ స్క్రీనర్, ఐవి స్క్రీనర్ చాలా వరకు ఉపయోగపడతాయి. ట్రేడింగ్ చేసే వారి కోసం ప్రాఫిట్ మార్ట్ ప్రొవైడ్ చేసే మరో అద్భుతమైన సర్వీస్ ఈ రీసెర్చ్ కాల్ అప్లికేషన్. ఈ రీసెర్చ్ కాల్ అప్లికేషన్ అంటే ప్రాఫిట్ మార్ట్ రీసెర్చ్ టీమ్ ట్రేడింగ్ చేయడానికి అద్భుతమైన స్టాక్స్ని, అలాగే ఇండెక్స్ అయిన బ్యాంక్ నిఫ్టీలోని అద్భుతమైన స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసి ఎంట్రీ, ఎగ్జిట్, టార్గెట్, స్టాప్ లాస్ అన్నీ ప్రొవైడ్ చేసి ట్రేడింగ్ చేయడానికి సులువైన మార్గాన్ని ఇస్తుంది. ఈ రీసెర్చ్ కాల్లో మీరు ట్రేడింగ్ 1-2 డేస్ కోసం హోల్డ్ చేయాలనుకుంటే 1-2 డేస్లోని కాల్ ప్రొవైడర్లోని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు క్షుణ్ణంగా పరిశీలించి ట్రేడింగ్ చేయవచ్చు. స్టాక్స్ని 1-2 డేస్ హోల్డ్ చేయాలనుకుంటే 1-2 డేస్ కాల్ ప్రొవైడర్లోని స్టాక్స్ని, 10-13 డేస్ వరకు హోల్డ్ చేసి ట్రేడింగ్ చేయాలనుకుంటే 10-13 డేస్ కాల్ ప్రొవైడర్లోని స్టాక్స్ని. బీటీఎస్టీ అంటే బై టుడే సెల్ టుమారో. ఈరోజు బై చేసి రేపు సెల్ చేయాలనుకునేవారు బీటీఎస్టీలోని స్టాక్స్ని సెలెక్ట్ చేసి ట్రేడింగ్ చేయవచ్చు. అలాగే 4-6 డేస్. అలాగే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వారి కోసం ఇంట్రాడే కాల్ ప్రొవైడర్లోని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేయవచ్చు. ఈ రీసెర్చ్ కాల్స్ అప్లికేషన్ ఇండెక్స్ అయిన బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పర్టికులర్ ట్రేడింగ్ డేలో ఓపెన్ రీసెర్చ్ కాల్స్ ఏమీ లేవు, అందుకోసం ఇందులో ఓపెన్లో ఏమీ కనబడడం లేదు. ప్రీవియస్ డేలో అంటే క్లోజ్డ్ కాల్స్ ఉన్నాయి చూడవచ్చు. ఇందులో క్లోజ్డ్ అంటే ఇంతకు ముందు ప్రొవైడ్ చేసిన కాల్స్ లిస్టులు ఇలా ఉన్నాయి. ప్రతి వాటిలో క్లోజ్ అయిపోయిన రీసెర్చ్ కాల్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఇవన్నీ ఓపెన్ కాల్ ప్రొవైడర్లో చూపించి ఉన్నాయి. మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి ఈ రీసెర్చ్ కాల్ అప్లికేషన్లో ఏ స్ట్రైక్ ప్రైస్లో ట్రేడ్ చేయాలి అని మీరు సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయవచ్చు. మార్ట్ ప్రొవైడ్ చేసే మరో సర్వీస్ రీసెర్చ్ రిపోర్ట్. ఈ రీసెర్చ్ రిపోర్ట్ అప్లికేషన్లో వీక్లీ మార్కెట్ అనాలిసిస్, వీక్లీ స్టాక్ పిక్స్,
ఈక్విటీ పివోట్ రిపోర్ట్స్, కమోడిటీ పివోట్ రిపోర్ట్స్ అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని మనం మార్కెట్ యొక్క అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇండెక్స్ అయిన బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ ట్రేడింగ్ చేసే వారి కోసం ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఎంతగానో ఉపయోగపడే అప్లికేషన్. ఈ క్యాలిక్యులేటర్లో బ్యాంక్ నిఫ్టీ ఒక ప్రైస్ ఉంటే మనం ట్రేడ్ చేయాలనుకునే స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం వాల్యూ ఇంకో ప్రైస్ ఉంటుంది. ఈ క్యాలిక్యులేటర్లో మనం ఎంట్రీ కావాలనుకునే స్ట్రైక్ ప్రైస్ ఎంట్రీ చేస్తే ఆప్షన్ చార్ట్లో ఏ ప్రైస్ ఉంటుందో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. ఈ ఆప్షన్ క్యాలిక్యులేటర్లో మనం ట్రేడ్ చేయాలనుకునే స్ట్రైక్ ప్రైస్ వాల్యూని ఎంటర్ చేసి సిఈపిఈ మనం డిసైడ్ అయ్యి అందులో ఎంట్రీ కావాలనుకునే పాయింట్ని ఇందులో ఫిల్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఏ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ అవ్వాలో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వారి కోసం మార్కెట్ అనే అప్లికేషన్లో డిఫరెంట్ కేటగిరీ వైజ్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్క్రీనింగ్ చేసి వస్తాయి. టాప్ రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏమేమి ఉన్నాయో టాప్ రేటెడ్ స్క్రీనర్లో చూపిస్తుంది. ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి, రిటర్న్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇదే మాదిరిగా మిగతా ఈ స్క్రీనర్స్ అన్నీ చాలా అక్యురేట్గా స్క్రీనింగ్ చేసి చూపిస్తుంది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకునే వారి కోసం ప్రాఫిట్ మార్ట్ ఇంకా చాలా రకాలైన అద్భుతమైన సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. మీరు కూడా ప్రాఫిట్ మార్ట్లో డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రాఫిట్ మార్ట్ లింక్ ప్రొవైడ్ చేసి ఉంది. ప్రాఫిట్ మార్ట్లో డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి, పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ మార్ట్ ఫ్యామిలీ అవ్వండి. ఇతర ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏవి అయినా సరే పర్ ఇయర్ ఏఎంసీ ఛార్జెస్ అని 400 to 500 వరకు ఛార్జ్ చేస్తుంది. అంటే అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 500 వరకు ఆర్ 400 వరకు ఛార్జ్ చేస్తుంది. మీరు ట్రేడింగ్ చేసి ఆపేసిన పర్ ఇయర్ చొప్పున 400 to 500 వారికి పే చేయాలి. అదే ప్రాఫిట్ మార్ట్లో లైఫ్ టైం కోసం ఒకేసారి 999 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. ఇంకా మీరు ట్రేడింగ్ చేసినా చేయకపోయినా ఏఎంసీ ఛార్జెస్ ఏమీ ఉండవు, ఒకేసారి పే చేస్తే సరిపోతుంది. ప్రాఫిట్ మార్ట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.